అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గమనించండి, వచ్చే వారము ఏ వారం అంటే ప్రభు బల్లారాధన. కాబట్టి శనివారం శుద్ధీకరణ ఉంటుంది, ఉదయము సాయంత్రం ఉంటుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా శుద్ధీకరించుకొని ప్రభు బల్లారాధనలో చెయ్యి వేయవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చే వారం ప్రభు బల్లారాధన ఉంటుంది. కాబట్టి మీరు సిద్ధపడి అనేక మందిని ఆయన సన్నిధానానికి తీసుకుని రావాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను రాసిన మూడవ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం ఉంటుంది కాబట్టి 2వ వచనాన్ని చదువుకుందామండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు సంఘానికి వ్రాస్తూ చూడండి ఆ మాట చెప్తూ ఉన్నాడు. అపోస్తుడైన యోహాను రాసిన 3వ పత్రికలో, క్షమించండి, అపోస్తుడైన యోహాను ఆ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సంఘంలో కూడి వచ్చిన మనము, దేవుడు మన ఆత్మను రక్షించారు లోకంలో నుండి. కాబట్టి ఈ ఆత్మ ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలి, నీరసించిపోకూడదు. ఆత్మ అండి, శరీర సంబంధమైంది కాదు, భూ సంబంధమైంది కాదు. మనలో ఉన్న ఆత్మ దినదినము వర్ధిల్లుచూ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆత్మ బలపరచబడాలి. అంత మాత్రమే కాకుండా వర్ధిల్లుచు ఏం చేయాలంట, అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచూ ఉన్నారంట దైవజనులు. కాబట్టి ఈ దినాన ఈ 2 విషయాలు ఈ ఆరాధనలో మనం గమనించుకోవాలి. మన ఆత్మను వర్ధిల్లింపజేసుకోవాలి, మన ఆత్మ ఎదుగుదల ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మ మన శరీరం నుండి వేరైపోయిన తర్వాత పరిస్థితి ఎలా అనేది ఇప్పుడే మనం ఆలోచించి చూడండి. మన ఆత్మ దీపము ఉండగానే, అంటే ఈ భూమి మీద ఈ ప్రాణముగా ఉండగానే ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లింపజేసుకోవాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దినాన వర్ధిల్లాలి, మన ఆత్మదీపం వెలిగించబడాలి, దేవుని యొక్క సన్నిధిలో సౌఖ్యముగా సుఖముగా జీవించినట్లుగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాన మనము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యం వింటున్న మనము ఎవరు అనాలోచితంగా ఉండకుండా మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండునట్లుగా, సౌఖ్యముగా ఉండునట్లుగా అన్ని విషయాలలో అండి. ఏ విషయాలలో చెప్పాలి, నోరు తెరిచి, అన్ని విషయాలలో మనం ఏం చేయాలంటే వర్ధిల్లుతూ ఉండాలంట. చెప్పలు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి అన్ని విషయాలలో, ప్రతి విషయములో. దేవుని యొక్క వాక్యం అపోస్తుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన యొక్క పత్రికలు మనం గమనించినట్లయితే ఏం రాయబడిందంటే, దేనిని గురించి మీరు చింతింపకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు దేవునికి విన్నపములు తెలియజేయండి అని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఏం రాస్తున్నారంటే, మీరు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలంటే అన్ని విషయాలలో ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో విజ్ఞాపన చేయాలి.
ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములో ఏం చెల్లించాలంటే దేవుని యొక్క సన్నిధిలో విన్నవించుకోవాలి. ఇలా చేసినప్పుడే మన ఆత్మ వర్ధిల్లుతుంది. అన్ని విషయాలలో మనం దీవించబడతాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దైవ సేవకుని యొక్క ఆశ. మన ఆశ కూడా అలా ఉండాలి. మన యొక్క హృదయములో మన యొక్క ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుచు ఉంది, మనల్ని మనమే చూసుకొని ప్రతిరోజు మనం అద్దంలో ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా మనలో ఉన్న యొక్క ఆత్మను మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానిని అడుగుతూ ఉండాలి. ఆ మనస్సాక్షి చెప్పినట్లుగా వింటూ ఉండాలి. దేవుడి నీలో ఒక ఆత్మ నుంచి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జీవితము, ఈ ఆత్మ సంబంధమైన జీవితము బాగుండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలనేది ఈ ఆత్మలన్నీ పరలోక సంబంధంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనను తీసుకొని దేవుని యొక్క మనస్సులో ఉన్నదేంటో గ్రహించుకొని ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే మన ఆత్మ ఏ విధంగా వర్ధిల్లింపజేసుకోవాలి, అన్ని విషయాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ఏ విధంగా వృద్ధి చెందాలి, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ విధంగా జ్ఞాపన చేయాలి, ఏ విధంగా విన్నపములు చేయాలి అనేది వాక్యానుసారంగా తెలుసుకొని మన ఆత్మ వర్ధిల్లుచు ఉన్నదా, సౌఖ్యముగా ఉన్నదా, సంతోషముగా ఉన్నదా, కృంగిపోయి ఉన్నదా, మన పరిస్థితి ఏంటి, ఈ విధంగా అని దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మను వర్ధిల్లింప చేయనట్లుగా చూడండి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆ దినాన మన పితరుడైన అబ్రహాం విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. అబ్రహాం విషయంలో చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చెప్పాలి హల్లెలూయా. అర్థమైందండి? హలో, అర్థమైందండి? అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి ఉన్నాడంట. అబ్రహాము ఆత్మ వర్ధిల్లుతూ ఉన్నది అన్ని విషయాలలో, జ్ఞాన విషయంలో, ప్రార్థన విషయంలో. చూడండి, ఇంకా చాలా లిస్టు రాసుకోండి, మీరు అన్ని విషయాలు రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఏ విషయాల్లో వర్ధిల్లాలి నేను, ఏ విషయాల్లో వర్ధిల్లాలి నేను అని దేవుని యొక్క సన్నిధిలో అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చెప్పాలి ఆమేన్. మీరు అనాలోచితంగా డల్లుగా ఉండొద్దండి. చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలలో బాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి, తండ్రి యొక్క ఉద్దేశం. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో నువ్వు ఆర్థికంగా దిగజారిపోకూడదండి, ఆత్మికంగా దిగజారిపోకూడదు. పాపం విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో విజయాన్ని పొందుకోవాలి, మనుషులను జయించాలి, సాతానును జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి. ప్రతి విషయము జయించి అన్ని విషయములలో దేవుని గూర్చిన ఒక జ్ఞానము మనం పొందుకొని ఆయన విమోచకుడైన సజీవుడైన దేవుడని గ్రహించి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ విధంగా అందుకనే సంఘముగా దేవుడు మనల్ని నిర్మించి నియమించి ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో అబ్రహామును ఆశీర్వదించిన వాడా, మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించరా. మన అబ్రహాము చూడండి పాత నిబంధన భక్తుడు అయినప్పటికీ మనం ఎవరమంటే యేసు రక్తము చేత కడగబడిన వారం, ఆయన కంటే శ్రేష్టమైన వారం అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము అన్ని విషయాలలో వర్ధిల్లున్నట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో విజ్ఞాపన చేయాలి,
ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములో నువ్వు విన్నపము చేయాలి దేవుని సన్నిధిలో. ఆ విధంగా చేసినట్లయితే మన జీవితాన్ని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపునుగాక. ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? అన్ని విషయాలలో మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ దినాన ఈ వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని, ప్రభా అన్ని విషయాల్లో మా కుమారులు ఆశీర్వదించబడాలి, నా ఆరోగ్య విషయంలో ఆశీర్వదించబడాలి, మానసికంగా, ఆరోగ్యపరంగా, పరసంబంధంగా అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి ప్రభా అని ఆశ కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్తారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి ప్రభా అనే ఆశ నీలో కలగాలి. ఈ వాక్యానుసారంగా మనం చూసుకొని ఏ విషయాలలో, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలంటే ప్రభువా ఏమి చేయాలి అని మనం అడగాలి. అడిగినప్పుడు నీకేమర్థమైంది? నేను ప్రార్థన చేశాను మీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా ప్రభువా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీరు చెప్పారు, బాగానే ఉంది. ఎలా వర్ధిల్లాలి? సంఘం ఎలా వర్ధిల్లాలి? నా ఆత్మ ఎలా వర్ధిల్లాలి? అన్ని విషయాల్లో ఏ విధంగా సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతారు, కొన్ని వాక్యానుసారంగా ప్రభు తెలియజేస్తారు. కాబట్టి ఆ తెలియజేసిన విధానాన్ని బట్టి ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందామా వద్దా? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఇప్పుడు చెప్తున్న ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి క్షణక్షణము మనకు దేవుడు తోడుగా ఉండి చక్కటి ఆలోచన అనుగ్రహించి నిన్ను కనుపాపవలే కాచి కాపాడి ఆయన హృదయములో, ఆయన మనస్సులో నిన్ను ఉంచుకొని నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనము అన్ని విషయాలలో, అటు చదువులోనూ, లోకములోనూ, పరలోకములోనూ అన్ని విధాలుగా సౌఖ్యముగా ఉండునట్లుగా మనం ఏం చేయాలో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. అందరు రాసుకోండి, మీకు ప్రతి ఒక్కరు రాసుకోండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను, బాగా గమనించండి, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. హల్లెలూయా చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే ఆయన మీతో ఏమి చెప్పి ఉన్నాడో, ఆ దినాన మరియమ్మ ఏం చెప్పింది? ఆయన మీతో ఏమి చెప్తాడో అదే చేయండి. నా దగ్గరికి మీరు ఎందుకు వస్తారు అని మరియమ్మ గారు చెప్పారు. ఆయన మీతో ఏదైతే చెప్తాడో అదే చేయండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలలో, ఒక్క విషయం కాదండి, కూర్చోవడము, లెగడము, ప్రవర్తించడము, మంచం మీద పండుకోవడము, లెగడము, పనిచేయడము, ప్రతి విషయములో యేసు క్రీస్తు మాట మీరు వినాలి. ఒక్క అడుగు ముందుకు వేశారనుకోండి, ప్రభా ఎందుకు? ఒక పని చేశారనుకోండి, ఇంకొక పని ఏంటి ప్రభా అంటే దాని అర్థం ఏంటి? కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను నువ్వు పొందుకోవాలి. అన్ని విషయములలో, ప్రతి విషయములో చూడండి, ఆయన మీతో ఏమేమి చెప్తాడో అది మాత్రమే మనం చేయాలి. ఆయన మాట మనం వినాలి. చెప్పండి ఆమేన్, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా.
ఆయన మీతో ఏమి చెప్పినను, ఏది చెప్పినా ఆయన ఏం చెప్తాడు? మేలే చెప్తాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే మాటలే చెప్తారు, ఇంకా వేరే మాటలు చెప్పరేనా? ఆయన ఏమీ చెప్పడనమాట. ఆయన నిన్ను ఏ విధం చేతనైనా ఆయన సన్నిధానానికి తీసుకుని వెళ్ళే మాటలే చెప్తారనమాట. ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. అన్ని విషయములలో వినాలండి, ఒక్కటి కాదండి. 1, 2, 3 మాటలు వింటారు, ఒక పని చేస్తారు, రెండో పని చేస్తారు, నా వల్ల కాదు అంటారు. ఒక పని చెప్పినప్పుడు నా వల్ల అలా కాదండి. నా వల్ల కాదు అని ఎప్పుడు మనం అనకూడదు. బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను రాలేను, నువ్వు చేయలేను అనే మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన ఆత్మ వర్ధిల్లాలి, మనం దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆ మాటను వినవలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో ఆయన మాట ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, వాక్యంలో ఏం చెప్తుంది, ప్రార్థనలో ప్రభు ఏం చెప్తున్నాడు నీకు, నువ్వు స్తుతించినప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నది, మనస్సాక్షి ఏం చెప్తూ ఉన్నది అనేది ఈ దినాన మనం గమనించి ప్రతి మాటను ఆయన ఏదైతే చెప్పాలని తలంచుకుని చెప్పాడో వాటిని అన్నిటిని మనం ఏం చేయాలంటే అన్ని విషయములలో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము వేరే వాళ్ళం కాదండి. ప్రతి విషయము చెప్పిన మాట వినాలి. మీరు ఏది కూర్చోమంటే కూర్చో, లేగమంటే లేగాలి. అలా ఉన్నప్పుడే విధేయులైన వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తారు. ఈ విధంగా మనం చెప్పిన యొక్క మాట, దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రవక్త దేవుడు చూడండి, మోషే ఇట్లా అంటున్నారు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించారు, యేసుక్రీస్తును. ఆయన ఏం చెప్తున్నారో ఈ దినాన మనం ఆలకించి వినాలి. ఆయన ప్రతి విషయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనం వినాలి. ఎలా వింటామంటే ఒక పని తర్వాత ఇంకొక పని, కృప వెంబడి కృప, అన్ని విషయాలలో ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు విన్నవించుకొనుచు ప్రభువు చెప్పిన ప్రతి మాటను ఆయన ఏం చెప్తున్నాడో ప్రతిరోజు ప్రతి క్షణము ఆలకించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇర్మియా ఏమంటున్నాడంటే, నా ప్రజలు నా మాట వినపడం లేదు, వాళ్ళకి ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెడుతూ ఉన్నారు. ఇర్మియా అంటూ చాలా బాధపడుతున్నాడండి ప్రజల నిమిత్తం, ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తం. వాళ్ళు నా మాటలు వినడం లేదు, చాలా బాధపడిపోతూ ఉన్నాడు అన్నమాట. మాట వినే గుణము ఈ దినాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సుగుణాల సంపన్నుడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ప్రతి మాట మనం వినాలి. ఇది అని న్యాయం మాట్లాడకూడదు. ప్రతి మాట విన్నట్లయితే నీకు క్షేమం కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అది కష్టమైన, నష్టమైన, రోగమైన, బలహీనత అయినా ఏదైనా సరే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట, దైవ సేవకుల మాట ఖచ్చితంగా మనం వినాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండములో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 28వ అధ్యాయం, ఎవరు అటు ఇటు తిరగకూడదు, చాలా సిట్రైట్గా చక్కగా వినాలి. 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది జనులు ఉన్నారు? వాళ్ళందరికంటే పైవారిగా దేవుడు చేస్తారంట వాళ్ళని. ఎప్పుడు? ఆయన మాట వినాలి శ్రద్ధగా. ఆయన మాట శ్రద్ధగా వినాలండి. ఆయన మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన యెడల
చూడండి, భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చిస్తాను. ఒకవేళ మాట వినని ఎడల దేవుని యొక్క ఆశీర్వాదాలు కాదు కానీ శాపాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి? 15, 14 ఉన్నాయన్నమాట. చూడండి, 15 నుంచి అన్ని శాపాలే. ఆ ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 14 ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ దినాన మనం ఆయన ఏదైతే చెప్తాడో వాటిని అన్నిటిని మనం వినాలి. చెప్పాలి హల్లెలూయా. అప్పుడు మన పట్టణం దీవించబడుతుంది, దీవెనకరంగా మనం మార్చబడతాం. ఫలము దీవించబడుతుంది, గర్భఫలము దీవించబడుతుంది. తర్వాత నీ ఎద్దులు, మేకలు, తర్వాత సమస్త జీవరాశులు, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ శత్రువులు నీకు మిత్రులు అవుతారు. ఈ విధంగా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్కటిగా లిస్ట్ రాసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ మాట నేను వింటాను ప్రభా. ఆ శపించబడిన ఆ సాతాను రాజ్యంలోనికి వెళ్ళను. మీ మాట నేను వింటాను, శ్రద్ధ కలిగి వింటాను. కష్టమైన, నష్టమైన, రోగమైన, బాధ అయినా ఏదైనా సరే మీ మాట వినున్నట్లుగా నాకు సహాయం చేయండి. నాకు అలాంటి మనస్సు దయచేయండి, విధేయత కలిగిన మనసు దయచేయండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తప్పనిసరిగా ఆయన మాటను వినేటట్లుగా నీకు దేవుడు మంచి గుణమును అనుగ్రహించునుగాక. చెప్పాలి ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. మాట వినాలి అన్ని విషయాలలో. ప్రతి విషయంలో ఆయన చెప్పిన యొక్క మాట వినినట్లయితే ఈ దినాన దేవుడు మనల్ని, ఆ దినాన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి ఏమయ్యాడంటే అబ్రహాము, ఇంకా చాలు ప్రభా, నాకు ఈ ఆశీర్వాదం వద్దు అని అనుకునేటట్లుగా మార్చబడిపోయిందనమాట. అంత ఆశీర్వదించాడు అనమాట. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. వింటారండి చెప్పిన మాట? హలో, వింటారా? సమయానికి రమ్మంటే రావాలి, శనివారం రమ్మంటే రావాలి. ఈ విధంగా అన్ని చెప్పిన మాట వినాలి మనం. దేవుని యొక్క సన్నిధిలో మేము రాము, మాకు వల్ల కాదు, అది మనం అనకూడదు. ప్రతి దేవుడు చెప్పిన క్రమంగా ఏదైతే పెట్టాడో వాటిని అన్నిటినీ మనం ఏం చేయాలంటే తూచా తప్పకుండా క్రమంగా మనం దేవుని యొక్క సన్నిధిలో పాటించాలండి. చూడండి, యేసుప్రభు ఏమంటున్నారంటే, నా మాటలు, నా కాడి చాలా సులువైనది, అది చాలా భారమైనది కాదు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యుద్ధ మీరు నేర్చుకోండి అని ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దినాన మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది ఏదో పెద్ద మనం భారం భరించాల్సిన అవసరం లేదండి. ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన మాట వింటే చాలు. నువ్వు కూర్చోవడం, లేయడం, నీ పడక, నీ అన్ని సమస్తమును ఆయన ఏమైతే చెప్పాడు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ వాక్యానుసారంగా నువ్వు నడవాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, భార్యతో, భర్తతో, పిల్లలతో ఎలా ఉండాలి, ప్రతి వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడండి. ప్రతి వాక్యం మనకు తెలియజేసి ఉన్నాడు. వాటిని అన్నిటిని మనం గ్రహించుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పిన మాట విన్నట్లయితే దేవుడు నిన్ను సమస్త భూజనములందరికంటే హెచ్చుగా, దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. చెప్పాలి హల్లెలూయా. లోతు చెప్పిన మాట వినలేదు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో అంటే, అది చాలా దూరం ఉంది ప్రభా, నేను వెళ్ళలేను, చిన్న గ్రామం అక్కడ ఉంది, అక్కడికి వెళ్తే నీ సావు, నువ్వు సావు అన్నట్టుగా ప్రభు చెప్పాడు. సర్లే వెళ్ళు అంటున్నాడు. యోనాతో దేవుడు చెప్పాడు, ఆ ప్రజలు నాశనం అయిపోతున్నారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమంటే చెప్పిన మాట వినకుండా తర్షీసు ఓడ ఎక్కి వెళ్తున్నాడు. కాబట్టి సముద్రంలో మునిగిపోయాడు, చేప కడుపులో ఉన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి చెప్పిన మాట విని యోనా వెళ్ళింటే ఆశీర్వాదకరంగా ఉండేవాడు. కానీ అనేకమైన శ్రమలు అనుభవించి అతను ఏం చేశాడు, లాస్ట్కు మాట విన్నాడు అనమాట. అలా ఎందుకు? అప్పుడైతే ఆయనకు తెలియదు కాబట్టి ఆ విధంగా చేశాడు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. చెప్పిన మాట మనం వినాలండి. ప్రభు ఏదైతే చెప్తున్నాడో, వాక్యం ఏం చెప్తుందో వాటినన్నిటిని ఇది చేయాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా అని మనం దేవుని సన్నిధిలో అడగాలండి.
అడగకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నీకు ఆలోచన వచ్చి నీ మనసు వచ్చినట్లుగా చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇది చేయాలా ఇది చేయకూడదా, అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఆ ఊరికి వెళ్ళాలా వెళ్ళకూడదా, బంధువుల దగ్గరికి ఈ రోజు వెళ్ళాలా వెళ్ళకూడదా, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఆలోచన అడగాలి, విచారణ చేయాలి. ఆ ప్రతి విషయం అన్ని విషయములలో మనం వర్ధిల్లున్నట్లుగా సౌఖ్యముగా మన ఆత్మ వర్ధిల్లున్నట్లుగా ఏం చేయాలంటే ప్రతి విషయము చక్కగా క్షుణ్ణంగా ప్రభు మనకున్నాడండి. ప్రభు లేకపోతే మనము వేరే వాళ్ళ ఆలోచన అడగవచ్చు. కానీ ప్రభు ఉన్నాడు, ఆయన సజీవుడు, పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు. అడగడానికి ఏమైంది రోగం మనకు? అడగడానికి ఏమైంది? ప్రభువా అనడం కూడా రాదండి. ప్రభువా నేను ఆ పని చేయాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇక్కడ కూర్చోాలా వద్దా, వాళ్ళతో స్నేహం చేయాలా వద్దా, పరిస్థితి ఏంటి ప్రభు? అన్ని విషయాలు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లుగా ఈ దినాన్ని ఏం చేయాలంటే ఆయన మాట శ్రద్ధగా నువ్వు ఆలకించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. రెండవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును. ఇక్కడ బాగా గమనించి వినండి. అన్ని విషయములలో నమ్మకమైన వారినై ఉండవలెను. చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలు వర్ధిల్లాలంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలండి. ఇదే లాజిక్ ఏంటంటే అన్ని విషయాలలో వర్ధిల్లాలి, నా ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులు అంటే భార్యలు, కొండెములు చెప్పని వారును. కొండెములు మనం చెప్పకూడదండి. ఇటు మాట అటు మాట ఇటు చెప్పకుండా ఉండాలంట. మితానుభవము గలవారును. మితానుభవము అంటే సాత్వికమైన మనస్సు గలవారు. అన్ని విషయంలో మితముగా ఉండాలి. అన్ని విషయాలలో, తిండి విషయంలో, ఆరోగ్య విషయంలో, మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రతి విషయంలో మితానుభవము గల వారమై అన్ని విషయములలో నమ్మకంగా ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కానిప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. నువ్వు నమ్మదగిన వాడవు కాదు, అయినా దేవుడు నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మి సంఘంలో చేర్చాడు. నిన్ను నమ్మి సంఘాన్ని అప్పచెప్పాడు. నిన్ను నమ్మి నీకు పిల్లల్ని అప్పచెప్పాడు. నిన్ను నమ్మి చక్కటి భర్తను భార్యను అప్పచెప్పాడు. నిన్ను నమ్మి ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు అప్పచెప్పి ఉన్నాడు. ప్రతిదీ చక్కగా దేవుడు నీకు సమస్తమును అప్పచెప్పి ఉన్నాడు. వాటినన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే నమ్మకస్తులుగా జీవించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నమ్మకస్తులైన వారిగా ఈ దినాన మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదిస్తారు. అన్ని విషయాలలో చూడండి, దానియేలును మనం గమనించినట్లయితే అతను ప్రముఖుడై చాలా బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి, నమ్మకస్తుడై ఉన్నాడు కాబట్టి అతనిలో ఏదైనా లోపము కనబడుతుందా అని మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారన్నమాట. అతను చాలా నమ్మకస్తుడై ఉన్నాడు. ప్రధానులలో ముఖ్యుడితను. ఆ రాజ్య పరిపాలన అంతటిని ఇతని మీద ఆ రాజు అప్పజెప్పి ఉన్నాడు. కానీ ఇతను మాత్రమే నమ్మకస్తుడై, మిగతా వాళ్ళు లేరండి. కానీ ఇతన్ని యొక్క దానిలో తప్పు పట్టాలని, లోపం పట్టాలని, నేరస్తుడిగా చేయాలని ఎన్నో పన్నాగాలు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు చేశారు. కానీ చూడండి, ఈ దానియేలు దేవుని యొక్క సన్నిధి ఎలా ఉన్నాడంటే చాలా నమ్మకస్తుడై ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. అటు దేవునికిని, అధికారులకును,
ప్రధానులకును అతను నమ్మకంగా జీవించాడు కాబట్టి చూడండి, అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడనమాట. కాబట్టి ఈ దినాన అన్ని విషయాలలో, డబ్బు విషయంలో, దశమభాగ విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో, మాట విషయంలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చిన్న వాటి యందు, పెద్ద వాటి యందు చాలా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నీకు రాజ్యాలనే నీకు అప్పజెప్పబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. ఇది మామూలు విషయం కాదండి. ఇప్పుడు నమ్మకస్తులుగా ఉంటే రాబోతున్న యొక్క దినాలలో దేవుని యొక్క రాజ్యంలో మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి ప్రమోషన్స్, మంచి మంచి స్థితిలో దేవుడు ఉంచబోతూ ఉన్నాడండి. ఆమెను చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో దానియేలుని ఏ విధంగా తన ఆత్మ వర్ధిల్లుతూ ఉన్నదండి. తన ఆత్మ ఎందుకు వర్ధిల్లుతూ ఉన్నదంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా జీవించాడు కాబట్టి చూడు, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతిని దాస్తాడంట. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి, మీకు ఏదైనా సంగతి తెలిసిందనుకో, ఒకరి గురించి బలహీనత, దాన్ని ఏం చేస్తారు, వెంటనే యూట్యూబ్లో పెట్టి తర్వాత వైరల్ చేస్తారు కొంతమంది. ఒక సంగతి తెలిసిన వెంటనే మనసులో పెట్టుకోరు, ప్రార్థన చేయరు. నమ్మకమైన వారు ఏం చేస్తారంటే ఒక సంగతి ఏదైనా తెలుసుకొని, అది మంచిదైనా చెడ్డదైనా, ఒకవేళ మంచిది తెలిస్తే పర్వాలేదు చెప్పుకోవచ్చు, కానీ చెడ్డది ఏదైనా తెలిసిందనుకో, మనుషుల గురించి, ఎవరి గురించి తెలిసినప్పుడు ఏం చేస్తారు, మనము వాటినన్నిటిని చెప్పకూడదు. అమ్మా పలానా సహోదరి ఇట్టంట, పలానా పాస్టర్ ఇట్టంట, పలానా బ్రదర్ ఇట్లంట, అట్లంట, ఇట్టంట, అట్టంట, ఇట్టంట అని ముసలమ్మ ముచ్చట్లు అనమాట. ఆ విధంగా కాకుండా ఈ దిన నమ్మకమైన వారు సంగతిని దాస్తారని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉందండి. కాబట్టి ఈ దినాన సంగతి, అన్ని సంగతులలో, అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నువ్వు తెలిసిన సంగతులను నీ హృదయంలో దాచిపెట్టుకొని ప్రార్థన చేయాలి. చెప్పాలి, మరి నీళ్ళు తర్వాత దాని చెప్పాలి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నమ్మకమైన స్వభావం గలవాడు ఏం చేస్తాడంటే సంగతిని హృదయంలో దాచుకుంటాడు. ఏదన్నా మీ పిల్లల విషయంలో, తర్వాత మీ స్నేహితులు, మీ బంధువుల విషయం తెలిసిందనుకో అందరికీ చెప్తారండి. కానీ వేరే వాళ్ళ సంగతులు తెలిసాయనుకోండి ఇంకా అందరికీ తెలిసిపోతుంది. అలా కాకుండానట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో సంగతి ప్రతి విషయంలో, ప్రతి సంగతిలో నువ్వు ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలంటే నీ హృదయంలో దాచిపెట్టుకోవాలండి. తల్లి తన బిడ్డను ఏ విధంగా దాచిపెట్టుకుంటుందో, ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసినప్పుడు తన తల్లిదండ్రులు ఏ విధంగా దాచిపెట్టుకుంటారో అదేవిధంగా సంగతిని నువ్వు హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో చెప్పాలి. నీ సంగతి అంతా దేవుని యొక్క సన్నిధిలో చెప్పినట్లయితే ఆయన చేస్తాడు కార్యం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము నమ్మకస్తులై జీవించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలండి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన వారికి రాబోచిన మెండైన దీవెనలు కాదండి, మెండైన దీవెనలు. కాబట్టి ఇది నా నమ్మకస్తుడవే ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదరులారా? సంగతిని దాచి దేవుని యొక్క సన్నిధిలో మన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క ఏ విధంగా మనం నడిపించబడుతున్నాం, ఒక నమ్మకమైన దూత ఎలా ఉంటుందో వాక్యానుసారంగా మనం చూసుకోవాలండి. ఒక నమ్మకమైన దూతగా దేవుడిని లోకంలో ఉంచాడు. సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఈ దినం ఒక నమ్మకమైన దూత ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం చదవండి. 25 చదవండి, గట్టి చదవమ్మా. నమ్మకమైన దూత తనను పంపు వారికి చదవండి 25వ అధ్యాయం 13వ వచనం చదవండి. నమ్మకమైన దూత
తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుని హృదయమును తెప్పరిల్లబజేయను. హల్లెలూయా. నమ్మకమైన దూతగా ఈ దినాన మనం ఉండాలండి. నమ్మకమైన దూత తను పంపువారికి కోతకాలపు మంచు. కోతకాలంలో ఉదయాన్నే మంచు ఏ విధంగా చల్లగా, ఆ పాటలు ఏదో ఉంది కదా రమేష్ అన్న పాటలు, తెల్లని వెన్నెల. అది ఎట్లా రాగం చెప్పండి? తెల్లని వెన్నెల. పాడండి, పాడండి. సల్మాన్ పాడను. తెల్లని వెన్నెల. హల్లెలూయా. తెల్లని వెన్నెల. కాబట్టి నమ్మకమైన దూత ఎలా ఉంటాడంటే తెల్లని వెన్నెల మాదిరిగా ఉంటాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానిని హృదయమును తెప్పరిలింపచేయును. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులై, నమ్మకమైన దూతగా ఈ దినాన దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. మీ హృదయాలు తెల్లని వెన్నెలతో దేవుడు నింపునుగాక. మంచు చేత దేవుడు నింపునుగాక. మంచు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. నీ హృదయంలో ఒక తెల్లని వెన్నెల మాదిరిగా, నీ హృదయం ఒక తెల్లని ఆ యొక్క దూది మాదిరిగా, నీ ఆత్మ ఒక తెల్లని యొక్క వెలుగు మాదిరిగా నీ హృదయాన్ని దేవుడు నింపి, దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయము ఒక పరిమళ వాసనగా మార్చి అనేకులకు వెలుగునిచ్చే ఒక దూతగా దేవుడు మనల్ని నమ్మకస్తమైన వారిగా దేవుడు మనల్ని అందరినీ అప్పుడు అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం అన్నమాట. హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనకేముండాలి? నమ్మకస్తులై అన్ని విషయాలలో ప్రభా నమ్మకంగా యథార్థంగా జీవించినట్లుగా సహాయము చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించిన దేవుడు మనలందరినీ నమ్మకస్తులుగా చేయునుగాక. దేశంలో నమ్మకస్తులైన వారిని ప్రభు చూస్తూ ఉన్నారండి. దేశంలో ఆయన వెతుకుతూ ఉన్నాడు నమ్మకస్తులైన వారిని. ఎవరిని నమ్మకస్తులుగా ఎంచి ఆయన సంఘములో స్థాపించి రాబోతున్న దినాల్లో ఆయన రాజ్య పరిపాలనలో నిన్ను ఒక ప్రయోజనకరమైన బిడ్డగా, ప్రయోజనకరమైన ఒక పాత్రగా వాడుకోవాలని ఈ దినాన ఆయన ఉద్దేశించిన వాడై ఒక తెల్లని వెన్నెలగా నీ హృదయాన్ని మార్చి ఈ దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభు నింపి నిన్ను ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో నమ్మకస్తుడుగా దేవుడు చెయ్యునుగాక. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలలో ఇంకా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉందండి. అన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కాబట్టి మీరే ఇంటి దగ్గరికి వెళ్ళి మంచం వేసుకొని లేకుంటే కుర్చీలో కూర్చొని వెనక అలా ఆనుకొని అన్నీ ఆలోచించుకోండి. అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు, ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి, ఏ విషయాలలో నా ఆత్మ వర్ధిల్లాలి, ఏ విధంగా ఆయన మాట ఏంటి, ఆయన మాట ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఏ వాక్యానుసారంగా నేను ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి అనేది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ధ్యానించుకో, ప్రార్థన చేసుకో. మూడోదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? సబ్జెక్ట్ ఏంటి? అన్ని విషయములలో వర్ధిల్లాలి. నీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. మనం అన్ని విషయాలలో మన ఆత్మ వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా ఆయన మాట మనం వినాలి. రెండోదిగా నమ్మకస్తులుగా మనం ఉండాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే
క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో యేసయ్య వైపు మనం చూడాలి. చెప్పలు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో ఎదగాలంటే ఎవరిని చూడాలి? మనము నోరు చెప్పండి, ఎవరిని చూడాలి? యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, పరిశుద్ధుడా సారథివై నన్ను నడుపు సియోనుకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఏం చేయాలి? క్రీస్తునే చూడాలన్నమాట. అక్కడే ఉంది లాజిక్, జవాబు అక్కడే ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రతి విషయంలో మనం ఎదగాలండి. ఎందుకు ఎదగాలంటే పరిచర్య ధర్మము మనలో నెరవేర్చబడినట్లుగా, పరిశుద్ధులు పరిపూర్ణముగా మార్చబడినట్లుగా క్రీస్తు వైపు ఈ దినాన మనం చూడాలండి. యేసు క్రీస్తు వైపు చూసినట్లయితే మనుషుల వైపు చూడకూడదు, పాస్టర్ల వైపు, తర్వాత సేవకుల వైపు, వాళ్ళ వైపు, ఎవరి వైపు మనం చూడకుండా పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్చబడినట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా దేవుడు మనల్ని అందరినీ చెయ్యునుగాక. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య వైపు చూడాలంటే మనం ఏం చేయాలంటే చిన్న పిల్లల చేష్టలు మనం చేయకూడదండి. ఎదగాలంటే దేవుని సన్నిధిలో ఎదగాలంటే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమంటున్నాడంటే, చిన్న పిల్లలతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడవలసి వస్తున్నది. అంతకుముందు నేను పాలతో మిమ్మల్ని పెంచాను, ఆహారం ఇచ్చి పెంచాలని అనుకుంటున్నాను, కానీ మీరేమో చిన్నపిల్లల చేష్టలు కలిగి, చిన్నపిల్లల మనస్సు కలిగి, ఇంకా ఆత్మ సంబంధంగా ఎదగలేని ఏక స్థితిలో జీవిస్తూ ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ దినాన ఇంతకుముందు మనం పిల్ల చేష్టలు చేశాం. ఫ్రీడన్న చెప్తూ ఉంటాడు, ఇంతకుముందు పిల్ల చేష్టలు చేశాడంట, ఇప్పుడే ఆయన పెద్ద మనసు కలిగి ఉన్నాడు. ఫ్రీడన్న ఇంతకుముందు పిల్ల చేష్టలు చేశాను, నేను అది చేశాను ఇది చేశాను అని అన్నాడు. కానీ ఇప్పుడు నేను క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవిస్తున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఇంతకుముందు చిన్న పిల్లవాని వలె నేను జీవించాను, ఇంతకుముందు పిల్లవాని వలె ఆలోచించాను. కాబట్టి దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము చిన్న పిల్లల యొక్క మనస్సు మనం ఉండకూడదు. దేవునితో ఎలా మాట్లాడాలంటే ఆత్మ సంబంధంగా మాట్లాడాలి. దేవునితో మాట్లాడేటప్పుడు ఆత్మానుసారమైన మనసు కలిగి ప్రభువు సన్నిధిలో పరసంబంధిగా ఉన్నట్లుగా, నేను పరసంబంధమైన ఆ యొక్క వాడిని, ఆయన కుమారుని, ఆయన కుమార్తెను. ఇంతకుముందు పాలతో దేవుడు మనల్ని పెంచాడు, ఇప్పుడు బలమైన ఆహారము అనుగ్రహించినట్లుగా దేవుడు మనల్ని అందరినీ చెయ్యునుగాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే ఎవరి వైపు మనం చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు, యేసు మన ఎదుట ఉండాలండి. ఎంతమందికి యేసు మన ఎదుట ఉన్నాడు? యేసయ్య చేతులు నీకు తోడుగా ఉన్నాయా? దేవుని యొక్క కనుదృష్టి నీకున్నదా? దేవుని యొక్క ఆలోచన నీకున్నదా? దేవుని యొక్క హస్తం నేను బలపరుస్తున్న దేవుని యొక్క పాదాల దగ్గర ఉంటున్నావా? యేసు క్రీస్తు నీ ఎదుట ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోవాలి. యేసు క్రీస్తు నీ ఎదుట ఉన్నప్పుడు ఇది నా అన్ని విషయాలలో నీ దరిద్రత, నీ
ప్రతి బలహీనత తొలగించబడుతుంది. యేసయ్య వైపు మనం ఈ దినాన చూచినట్లుగా మన మనస్సును దేవుడు దృఢపరచునుగాక. చెప్పాలి ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఎవరి వైపు చూడవాలి? అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మన ఎదుట యేసయ్యను పెట్టుకోవాలండి. ప్రతి క్షణము ప్రతిరోజు యేసయ్య ఎదుట ఉండి ఆత్మానుసారంగా ఆయనతో ముచ్చటించాలి. శరీరానుసారంగా కాదండి. శరీరానుసారంగా అది ప్రభా, ఇది ప్రభా, నాకు అది కావాలి ఇది కావాలని కాకుండా నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నట్లుగా యేసయ్య ఎదుట ఉంచుకొని ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి. చాలామంది ఎదగాలంటే ఏం చేయాలండి? నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను ఆత్మీయంగా బలపరచబడాలంటే దేవునితో సహవాసం చేయాలండి. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, యేసయ్యతో మనం ఎప్పుడైతే ఆయన ఎదుట ఆయనను మనం చూస్తామో, అప్పుడు మన జీవితంలో మనలో ఉన్న ప్రతి భారము, ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించి చూడండి, ఆనందము కొరకై ఓపికతో పరిగెత్తి ఒక నూతనమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన చిన్న పిల్లల చేష్టలు, జోక్స్, ఒకరినొకరు జోక్ చేసుకొని ఒకరినొకరు ఘనహీనంగా మాట్లాడుకొని అలా కాకుండానట్లుగా ఈ దినాన చక్కగా ఒక దేవుని బిడ్డగా ప్రవర్తించినట్లుగా, అన్ని విషయాలు నీ ఆత్మ వృద్ధిల్లున్నట్లుగా దేవుడు నన్ను ఈ సంఘాన్ని దేవుడు ఒక ఉన్నతమైన మార్గాలలో, పరిపూర్ణమైన మార్గాల్లో ప్రభు నడిపించునుగాక. నీ వల్ల ఎవరు అభ్యంతర పడకూడదు. నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ వలన అనేక మంది రావాలే కానీ సంఘం నుంచి దూరం కాకూడదు. నీ వలన అనేక మంది రావాలి, ఆ విధంగా ప్రవర్తించాలండి. క్రీస్తును మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడే ఏం చేస్తాడంటే అనేక మందితో ప్రభు యొక్క ఆత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి ప్రభువే నడిపిస్తాడు. కాబట్టి ఈ దినాన మనం ఎవరి వైపు చూడాలంటే, యేసయ్యా నిన్ను చూసినట్లుగా నీ ముఖ దర్శనము నాకు దయచేయండి, నీ ముఖ కాంతిలో నా ఆత్మదీపం వెలగాలి, నీ ముఖ కాంతిలో నా ఆత్మ వర్ధిల్లాలి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. చివరిగా మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదవండి, గట్టిగా చదవండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము, అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించునుగాక. వివేకం కావాలి అని అనుకున్న వాళ్ళందరూ చెప్పండి. చూడు, అర్థం కాలేదు. వివేకం కావాలి నాకు అని అనుకున్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. అన్ని విషయాలకు ఏం కావాలంట? మనకు వివేకము. ప్రభా నాకు వివేకం దయచేయండి. జ్ఞానము వలన దేవుడు ఏం చేశాడంట? ఈ భూమిని దేవుడు స్థాపించాడంట. ఆయన వివేకము వలన ఈ ఆకాశ విశాలాన్ని దేవుడు స్థిరపరిచారంట. అనంత జ్ఞాని ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు. ఆయన అజ్ఞాని కాదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది పూజించబడుతున్న వాళ్ళలో ఇంత శూన్యం కూడా వివేకం లేదండి. జ్ఞానమే లేదు, పరసంబంధమైన జ్ఞానమే లేదు. పూజించబడుతున్న వాళ్ళ జీవితంలో గమనించినట్లయితే శూన్యం. అయినా కూడా వివేకము లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా వాళ్ళని మనసులో ఉంచుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, నువ్వు అన్ని విషయంలో వివేకం కావాలి. దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే ఆయన వలె వివేకం కలిగి ఈ భూమి మీద పరలోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా. అందుకనే వివేకమును అనుగ్రహించడానికి ఎవరిని ఆయన ఏర్పరచుకున్నాడు? జ్ఞానము లేని వారిని. వివేకం లేని వారిని దేవుడు మనకు నిజంగా నాకు జ్ఞానం లేదు, వివేకం లేదండి. మీ అందరికి జ్ఞానం ఉందా? వివేకం ఉందా? అందరికి ఉందా? లేదు.
కానీ జ్ఞానము లేని వారిని, వివేకము లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని అవివేకులను చూడండి, జ్ఞానము లేకుండా జ్ఞాని అయిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని సిగ్గుపరచడానికి ఈ దినాన దేవుడు మనల్ని అందరిని ఏర్పరచుకొని ఉన్నాడు. చెప్పాలి ఆమేన్, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు చూడండి, ఏ ఒక్కరు జ్ఞానవంతులు కాదండి, వివేకవంతులు కాదు. కానీ ఈ లోకంలో జ్ఞానులు నడబడుతున్నవారు, గొప్పవారు, ఘనులైన వారు ఆశ్చర్యపడేటట్టుగా, ఏంటి వీళ్ళకి ఇంత భక్తి ఏంటి, ఇంత జ్ఞానం ఏంటి, ఇంత చక్కగా పద్ధతిగా ఉన్నారేంటి, ఇంత చక్కగా పాపం చేయకుండా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారేంటి, అందరూ గ్రహించేటట్లుగా దేవుడు మనల్ని రాబోచిన దినాలలో చెయ్యునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనించి, నేను చెప్పున్న మాటను మీరు ఆలోచించుకున్నాము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. ఏ విషయాల్లో దేవుడు మనకు వివేకం కావాలి, అది మంచిదా చెడ్డా అని గ్రహించగలిగిన వాళ్ళన్నమాట. మంచి చెడ్డల యొక్క ఫలాలు దేవుడు తగిన సమయమందు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ముందుగానే తొందరపడి ఆ పండు తిన్నాడనమాట ఆదాము అవ్వలు. మంచి చెడ్డలు వివేకం కలిగిన యొక్క చెట్టు దేవుడు ఎందుకు ఉంచాడంటే, తగిన సమయమునందు నా బిడ్డలకు మంచి చెడు గ్రహించేటట్లుగా చేయాలి అని అనుకున్నాడు. కానీ ముందుగానే తొందరపడి పాపం చేసి ఉన్నారు. అందుకనే చూడండి, ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ఈ లోకంలో పరలోకంలో ప్రతిదానిని పరిశీలించి గ్రహించగలిగిన వివేకము ఒక క్రైస్తవ జీవితానికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఈ క్రైస్తవుని ద్వారా ఈ లోకానికి వెలుగు కలిగింది. ఈ క్రైస్తవుని ద్వారా ప్రతిదీ ఆశీర్వదించబడింది. ఒక క్రైస్తవుని నుండే ప్రతి వస్తువు కనుగొనబడింది, పరిశీలించబడింది. ఒక క్రైస్తవుని ద్వారానే చూడండి, వివేకము ద్వారానే, జ్ఞానము ద్వారానే ఈ ప్రపంచానికి ప్రతి వస్తువు అనుగ్రహించబడిన. ట్రైన్స్, విమానాలు చూడండి, ఈ యొక్క లైట్స్, తర్వాత ప్రతిదీ చూడండి, వివేకమును అనుగ్రహించి, జ్ఞానమును అనుగ్రహించి దేవుడు మనుషులకు, తన బిడ్డలకు దేవుడు తెలియజేసి ఈ విధంగా సమస్తమును అనుగ్రహించి ఉన్నారన్నమాట. కాబట్టి దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము వివేకం కలిగి వివేకం గలవాడు చూడండి ఏం చేసుకుంటాడంటే, మన హృదయములోని యొక్క ఆలోచనలు లోతు నీళ్ళ వంటివి. మనుషుని యొక్క ఆలోచనలు లోతు నీళ్ళ బావి వంటివి. కానీ వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఈ చెడు ఆలోచనలన్నిటినీ పైకి తీసుకొచ్చి దానిని విసర్జిస్తాడు. హల్లెలూయా. బుద్ధిహీనుడు వివేచన యందు చూడండి సంతోషించాడంట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే, ఈ వివేచన కలిగించే యొక్క మార్గాలలో వెళ్ళడు. బుద్ధిహీనుడు బుద్ధిహీనమైన మార్గాలలో నడిపించబడుతూ ఉంటాడు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాకు వివేకం దయచేయండి ప్రభా. ప్రతిదీ అది ఏ మంచి చెడు గ్రహించుకునేటట్లుగా నాకు సహాయం చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే అన్ని విషయాలలో ప్రభు మనల్ని వర్ధిల్లింప చేయునుగాక. వర్ధిల్లాలంటే ఏం కావాలి మనకు? వివేకం కావాలి. వివేకం కావాలండి. వివేచించే జ్ఞానం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ దేవుని గూర్చిన యొక్క తెలివి, వివేచన ఈ దినాన మనకు కావాలండి. కాబట్టి ఈ వివేచన, గ్రహింపు ఈ దినాన మనం కలిగి ఇంకా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికముగా ఎదుగునట్లుగా ప్రభు మనల్ని బలపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ వివేచన ఉన్నప్పుడు సరైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ఈ వివేచన మనం కలిగి ఉన్నప్పుడు ఏది మంచిదో ఏది చెడుదో మనం తెలుసుకుంటాం. ఈ వివేచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఆశీర్వదించబడాలో మనం తెలుసుకుంటాం అన్నమాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. కాబట్టి యెహోవా ఆత్మ మనల్ని బలపరిచి ఏ విధంగా అవివేకమైన మార్గాల్లో అవివేకమైన పనులు చేసి దేవుని యొక్క సన్నిధిలో బుద్ధిహీనముగా మార్చబడి ఉన్నామో వాటినన్నిటి నుంచి దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరిచి ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదకరమైన వెలుగుకరమైన మార్గాలలో ప్రభు
దేవుడు ఈ దినాన మనల్ని అందరినీ వివేకమైన మార్గాలలో నడిపించినట్లుగా దేవుడు మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్పాలి హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క యవనస్తులకు వివేకం కావాలి. చదువులలో, ఉద్యోగ విషయంలో, ప్రార్థన విషయంలో తన జీవితం ఏంటిదే అని వివేచించగలిగి ఉండాలి. ఈ దినాన మన ఆత్మ సంబంధమైన జీవితం గురించిన ఒక వివేచన, భూ సంబంధమైన ఆ యొక్క జీవితం గురించిన ఒక వివేచన, ఫ్యూచర్ గురించిన ఒక వివేచన, ఒక భవిష్యత్తు ఈ దినాన కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆలోచించుము, నేను చెప్పిన మాటలు ఆలోచించుకోనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించునుగాక అని తెలుపుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము వివేకము కలిగిన యొక్క వారమై యుద్ధం చేయాలండి. యుద్ధం చేయాలంటే ఈ లోకంలో యుద్ధం చేయాలంటే ఏం కావాలంటే ఈ వివేకం కావాలండి. ఒక సైనికుడికి యుద్ధం చేయాలంటే అన్ని రకాల బలము కావాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి, తర్వాత ఉపాయము కావాలి. అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడండి. నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, అన్ని విషయాల్లో వివేకము కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్లబజేసి నడిపించునుగాక. చెప్పాలి ఆమేన్. ఈ 4 విషయాలు మన మనసులో పెట్టుకొని మన ఆత్మ వర్ధిల్లాలంటే ఈ 4 కావాలి. ఏది? ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది నమ్మకస్తులై ఉండాలి. మూడోదిగా యేసయ్యనే మనం చూడాలి. క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయాల్లో యేసయ్యని మనం చూడాలి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే వివేచన మనకు అవసరమై ఉన్నది. ఈ 4 విషయాలు మన ఆత్మ వర్ధిల్లడానికి, మనం ఎదగడానికి ప్రభువు సహాయము చేయునుగాక.